వెరీ వెరీ హ్యాపీ సుచైతన్య విద్యార్థులందరికీ కూడా. నమస్కారం మీడియా మిత్రులందరికీ, వివిధ ఛానల్స్ నుంచి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, కేఎల్ యూనివర్సిటీ నుంచి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ప్రతి సంవత్సరం మేము కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం ఈ రోజు కూడా మేము కండక్ట్ చేసిన ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత విద్యార్థినికి ఎటు వెళ్ళాలి, ఏ కోర్సులు తీసుకోవాలి, ఎలాంటి కాలేజీలు ఎంపిక చేసుకోవాలి, ఏ కోర్సులు చేస్తే ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్కి ఎలాంటి ప్యాకేజీలు వస్తాయి, ఏ కోర్సుల్లో ఎంత స్కిల్లింగ్ తెచ్చుకోవాలి, ఏ విధంగా ఆ కోర్సుల్లో మనం తెలుసుకోవాలి, చేరే ముందే క్యాంపస్ గురించి, కాలేజీ గురించి, వాటి యొక్క వసతుల గురించి, వాటి యొక్క ప్లేస్మెంట్స్ గురించి ముందే తెలుసుకొని ఎలాగా వెళ్ళి చేరిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే అన్ని రకాలుగా తెలుసుకొని వెళ్ళడం ఎంత ముఖ్యమో పిల్లలకి తెలియజెప్పే ఉద్దేశంతో కండక్ట్ చేసిన అతి పెద్ద ప్రోగ్రామే ఈరోజు జరిగిన అవేర్నెస్ ప్రోగ్రాము. దానికి ఈరోజు ఏలూరు శ్రీ చైతన్య క్యాంపస్ వేదిక అయింది. ఈ ఏలూరు మన గ్రౌండ్లో, గవర్నమెంట్ గ్రౌండ్లో ఈ వేదిక మీదుగా మేము పిల్లలందరికీ కూడా అడ్రస్ చేశాము. కోర్సుల గురించి, ప్లేస్మెంట్స్ గురించి ఈ అవగాహన కల్పించాం పిల్లలందరికీ. ఏ ర్యాంకులు వస్తే ఎక్కడ వస్తాయి, ఏ సీట్ వస్తుంది, ఎక్కడ ఏ విధంగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఎలాంటి ఉద్యోగ అవకాశాలకు వెళ్ళాలి, అలాగే చదువుకున్న తర్వాత మిగతా కోర్సులు అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే పిల్లలకి ఎలాంటి విద్యా అవకాశాలు ఉన్నాయి, స్కాలర్షిప్స్ ఏ విధంగా వస్తాయి, విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా గవర్నమెంట్ వారు ఇచ్చే 10 లక్షల రూపాయల రుణం ఏ విధంగా తీసుకోవచ్చు, ఆ రుణం తీసుకొని ఎలా చదువుకోవాలి, దాన్ని ఎలా రీపే చేయాలి, ఇలాంటి అవకాశాలు అంటే నిరుపేదల దగ్గర నుంచి ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఒక్క పేరెంట్ కూడా తెలుసుకోవాల్సిన మినిమం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ రోజున విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. దానికి గాను పర్మిషన్ ఇచ్చినటువంటి ఏలూరు శ్రీ చైతన్య క్యాంపస్ మేనేజ్మెంట్ వారికి, తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి విద్యార్థులకి, ఏజీఎం గారికి, ప్రిన్సిపాల్స్కి, అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, కేఎల్ యూనివర్సిటీ 100 ఏళ్ళు అయినా సరే ఇదే క్వాలిటీ, ఇదే చరిత్ర కొనసాగిస్తుంది. 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేఎల్ యూనివర్సిటీ మరో 55 సంవత్సరాలు అయినా సరే ఇదే విధంగా ఇంకా కొత్త శక్తులతో, కొత్త నాలెడ్జ్తో, కొత్త స్కిల్లింగ్తో పిల్లల్ని తయారు చేసి ప్రపంచానికి అందజేసే బాధ్యత కేఎల్ యూనివర్సిటీ ముందున్న అతిపెద్ద బాధ్యత. మేము దాన్ని సక్రమంగా నిర్వర్తించి సొసైటీకి, ప్రపంచానికి, దేశానికి సేవ చేయటమే మా అంతిమ లక్ష్యం. థ్యాంక్ యూ.